మున్సిపల్ ఎలక్షన్లో ఎవరు గెలబోతున్నారు? చాలా సందీప్కే. ఆయనకే మాకు పనులు చేసిండు. గటాలైనా రోడ్లైనా స్తంభాలైనా. ఏ పార్టీ ఉన్నప్పుడు మంచి జరిగింది? 10 సంవత్సరాలు వస్తుంది. 10 సంవత్సరాలు గెలిచిండు. 10 సంవత్సరాలు వస్తుంది. ఆయన మాకు సేవ చేస్తూనే ఉన్నాడు. పింఛన్లు చేసిండు. 4,000 4,000 వస్తాడు. 2,000 సార్ 4,000 ఇస్తున్నారు. ఏడుతుండు ఇస్తలేడు. 4,000 ఇస్తా అన్నాడు. గెలిచేటప్పుడు చెప్పిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చెప్పిండు, ఇస్తా నీకు 4,000 ఇస్తా, సన్నబియ్యం వస్తాను. సన్నబియ్యం వస్తాను కానీ 4,000. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందిగా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందిగా. దేనికి రోజు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 4,000 ఇస్తా అన్నాడు చెప్పిండు. చెప్పిండు వస్తుందా ఇప్పుడు? ఇప్పుడు అతను 22,000 ఇస్తాడు. మాకు ఈ కౌన్సిలరు మాకు ఈ ఏరియాలో ఈ 34 వార్డుల మాకు అభివృద్ధి చేసిండు, మంచిగా చేసిండు. మా ఎంబడే తిరిగిండు. ఆపత్తి సంపద చచ్చిపోయిన బతికిన వస్తాడు, 10 పైసలు ఖర్చు పెట్టుకుంటాడు, చేస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు గెలిపారు మరి? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాకు నచ్చలే. అది మేము గెలిపించుకోలే. ఎందుకు మాకు పనులు చేసిండు కాబట్టి, ఆయన టీఆర్ఎస్ పనులు చేసింది కాబట్టి ఆయన గెలిపించుకున్నాం. మరి కేసీఆర్ ఓడిపోయిందిగా. కేసీఆర్ ఎట్లా ఓడిపోయాడు అది మాకే చిత్రం అనిపించింది. మేమే బాధపడ్డాం. ఆయన ఎట్లా ఓడిపోయాడు, ఏ ప్రకారంగా ఓడిపోయాడు అంటే అప్పులు చేసిండట. అదే అప్పులు చేసి ప్రజలకు ఏముంది దుస్తురా పడ్డది, అప్పు చేసిండు. అప్పు చేసేపటికే వాడిని గెలిపియద్దు అని చెప్పిండట కాంగ్రెస్ ప్రభుత్వం. అద్దు వాడు అప్పులు చేసిండు, వాడిని గెలిపియకూడదని చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రజలను బోతపుచ్చిండు. ప్రజలకు చెప్పుకుంటా. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిందిగా, మరి ఏమైనా అభివృద్ధి అయిందా? ఏం కాలేదు మా ఊరికి. ఏం పట్టించుకుంటలేడు. మా ఊరినే పట్టించుకుంటలేడు. మరి సిరిసిల్లనే పట్టించుకుంటలేడు. ఇప్పుడైనా వచ్చిండ ఇటు? ఎన్నరు రాలే వీడికి. సిరిసిల్లకే రాలే ఇంతవరకు. ఎమ్మడాలకు వచ్చింది కానీ వీడికి రాలే. మా సిరిసిల్ల మీద మంటనే ఉంది ఆయనకు, ముఖ్యమంత్రికి. ఎందుకు అప్పులు చేసిండట మా అన్న. మా అన్న అప్పులు చేసి పెట్టిండట. కేసీఆర్ మీ అన్న? మా అన్ననే కేసీఆర్. అప్పులు చేసి పెట్టిండట. అప్పులు చేసిన ఇంటికి ఎట్లా వస్తాడు? రాడు కదా. అప్పులు కట్టలేక చచ్చిపోతుండట రేవంత్ రెడ్డి. ఏం చెప్పచ్చు? 6 గ్యారెంటీలు వస్తుందా? 6 గ్యారెంటీలు వస్తుందా అంటే నాకు అర్థమైంది. పింఛన్ వస్తున్నాయి. 22,000 పంపిస్తాడు. 22,000 గ్యాస్ వస్తుందా? గ్యాస్కి అదే వస్తున్నాయి. ముడ్లు వస్తున్నాయి. 500 లేవు. 500 లేవు. 1000 రూపాయలు కట్టనే పడుతుంది. 500 ఎక్కడిది? 0 కరెంట్ వస్తుందా? 0 కరెంట్ లేదు. ఏది లేదు. ఏది చెప్పుడు మందమే చేసిండు. గెలిచేదాకా చెప్పాడు. గెలిచినాక మాట చెప్పిండు. ఈ మున్సిపాలిటీకి మున్సిపాల్లో మళ్ళీ గెలిపియండి, మొత్తం అభివృద్ధి పథకాలను అమలు చేస్తుంటాడు. ఏం చేస్తాడు? ఏం చేయడు. ఆయన నుంచి కాదు, చేయడు. మున్సిపల్ గెలిచేది ఎవరు మరి? ఇక గెలిచేయాలంటే ఇక మేము గెలిపించుకోవాలి. మా అన్నను, మా వాడకట్లా మేము గెలిపించుకోవాలి. అంతే మేము అనుకుంటున్నాం. గెలిపించుకోవాలంటున్నాం. బాగుంటుందా? ఇక మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలవబోతున్నారు? మున్సిపల్ ఎలక్షన్లో తప్పనిసరిగా సిరిసిల్ల ప్రజలు జ్ఞానవంతులు. ఈరోజు 10 ఏళ్ల కాలంలో మన సిరిసిల్ల ఎట్లుందో అని ఒకసారి సిరిసిల్ల పట్టణ ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలంగాణ సాధించుకోకముందు ఎక్కడ చూసినా రోడ్లు సరిగా ఉండేవి కావు, ఈ హైవే సరిగా ఉండేది కాదు. అన్ని రంగాలలో 10 ఏళ్ల కాలంలో కేటీఆర్ గారు అన్ని రంగాల్లో, ఇటు టెక్స్టైల్స్ అయినా, ఇటు రవాణా అయినా, ప్రతి ఒక్క వర్క్ అయినా ముందుంజలో ఉండి నడిపించి ఈ శ్రీశైల అభివృద్ధి అయిందంటే ఎవరు ఎమ్మెల్యే హయాంలో అయింది? ఇప్పుడు మీరు ఏ పార్టీ ఉన్నప్పుడు మీరు చూసుకోవచ్చు. గతంలో తెలంగాణ రాకముందు గౌరవనీయులు కేటీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉండే 2009 నుండి. అప్పుడు తెలంగాణ రాలే ఇంకా మనకు. అప్పుడు తెలంగాణ రాకముందు సిరిసిల్ల ఏ విధంగా ఉండే, ఒక 10 ఏళ్ల కాలం ముందు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి విజువల్స్ మీరే చూడండి. యూట్యూబ్లో ఉన్నాయి విజువల్స్, మీరు చూడండి. ఈరోజు కొందరు గ్రామాల నుండి బతుకుదెరువు నిమిత్తం ప్రదేశాలకు, అంటే దుబాయ్, మస్కట్ వెళ్తే వాళ్ళు వలసలు వచ్చి రిటర్న్లు వచ్చే వరకు సిరిసిల్ల ఇంత అభివృద్ధి చెందిందా అనే క్రమంలో ఏర్పాటు చేయలేకుండా అయిపోయింది. దాదాపు నేనే 2013లో నేను దుబాయ్ పోయినా. మళ్ళీ రిటర్న్లో 2018లో నేను
సిరిసిల్ల నా గోపాలరావుపల్లె సిరిసిల్లకు రావడం జరిగింది. నేనే ఏర్పాటు చేయలేకపోయినా అంటే అంతగా అభివృద్ధి చెందింది. డెఫినెట్గా నియమ నిబద్ధత కలిగిన పార్టీ, నియమ నిబద్ధతలు కలిగిన వ్యక్తి కేటీఆర్ గారు గౌరవనీయులు. ఆయన హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అభివృద్ధి చేస్తలేదు. 2.5 సంవత్సరాలు తట్టెడు మట్టి ఎత్తిపోయలేదు సిరిసిల్ల. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది. 6 గ్యారెంటీలు ఏం అమలు చేసారు? ఒకసారి వాళ్ళని చెప్పమని పరామర్శించుకోమన్నారు. వాళ్ళని మేము ఏం చేసినాం సిలిండర్ అన్నారు. సిలిండర్ ఎవరికి వస్తుంది ఒకసారి అడగండి. బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి రమ్మన్నారు, అక్కడ అడుగురి ఎందరికి వస్తుంది, డబ్బులు ఎందరికి పడుతున్నాయి. మహిళలకు కూడా 2500 ఇస్తున్నారు. మహిళలకు 2500 ఇస్తలే. ఇంద్రమ్మ ఇండ్లు ఒకటి, కేవలం ఇంద్రమ్మ ఇండ్లు అవి నామమాత్రంగా గ్రామాలలో 4-5 ఇచ్చిర్రు. వాటికి కూడా ఈరోజు అమౌంట్ కూడా పడని పరిస్థితుల్లో ఉంది. బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? అందరికీ డెఫినెట్గా అందరికి వచ్చినాయి. ఒక కట్టడిగా ఒక స్థలంలో నిబద్ధతతో ఏర్పాటు చేసిండు. ఇలా మీకు ఏదైతే గ్రామాలలో ఉన్నారో సిటీలలో ఉన్నారో ఇల్లు లేని వారికి ఒక ప్రదేశాన్ని చూసి అక్కడ 1200, 2000 అలా డబుల్ బెడ్రూమ్లు కట్టి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అందించండు. ఇప్పుడు కేసీఆర్ నగర్ తీసుకోర్రి 1200 ఇండ్లు పంపిణీ చేసిండు. ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకే ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయద్దు? ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం ప్రాణం పెట్టి సాధించిన వ్యక్తి. ఇవాళ ఆ ఉద్దేశం కొద్ది మనం తెలంగాణ ఎందుకు సాధించుకున్నాం? నిధులు నియామకాలు అనే ఒక నినాదంతో మనం తెలంగాణను సాధించుకున్నాం. ఈరోజు నియామకాలు జరిగినాయి, నిధులు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు వ్యవసాయం రంగంలో ఒకసారి తీసుకోండి. ఒక్కటి మీరు గమనించండి, ఇప్పుడు ఈ ఏడు రైతు బంధు ఎందుకు వేయలేడు? ఈ ఏడు ఆల్రెడీ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నా కానీ రైతు బంధు వేయలేడంటే దానికి కారణం అంటే మున్సిపల్ ఎలక్షన్ అయిపోయినాక ఇస్తున్నాడు కానీ నిన్న కూడా సభలో చెప్తాడు. అట్లే ఇప్పుడు మున్సిపల్ పట్టణ పరిధిలోనే గ్రామాల్లో ఉన్న ప్రజలు రైతులు, గ్రామాల్లో రైతులు లేరా? సరే ఇక్కడి వరకు నువ్వు బ్యాన్ చేయి. రైతు బంధు అనేది పట్టణాల వరకు ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి బ్యాన్ చేయాలి. మరి గ్రామాలలో ఉన్న రైతులకు వాళ్ళకి ఎలక్షన్ లేదు కదా. ఇప్పుడు నిన్న సభలో కూడా ఒక వాక్యం అనడం జరిగింది రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి కాదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి అవుతుందని. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే, కారు గుర్తుపై ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. అన్ని వేళలా అండగా కేసీఆర్ గారు తెలంగాణ కోసం నిలబడతాడు. తాను పుట్టిందే తెలంగాణ కోసం, తాను చనిపోయేదే తెలంగాణ కోసం. అలాగే తన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కేటీఆర్ గారు కూడా ఉద్యమ స్ఫూర్తితోటి అదే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో నడుచుకుంటూ అనునిత్యం ప్రజల్లో ఉంటూ అనునిత్యం ప్రజల కోసం పోరాడుతుండు. రానున్న కాలంలో ప్రజలు కూడా కాంగ్రెస్కు బుద్ధి చెప్పే కాలం వచ్చింది. డెఫినెట్గా ఈసారి బీఆర్ఎస్ జెండానే ఎగురుతుంది. 2 సంవత్సరాలు నాకు సరిపోలే, ఇంకా 10 ఏళ్ళు ఇవ్వండి, నేను అభివృద్ధి చేసి ఇస్తాను చెప్తాను. దాన్ని మీరు ఎలా చూస్తారు? మనము వెనకటికి ఒక శాస్త్రం ఉంది. బియ్యం ఉడికిందా లేదా అని చెప్పడానికి లోపలికి వెళ్ళి ఒక గింజ తీసి ఉడికిందని చెప్పి గంజం చేయొచ్చు. ఈరోజు ఛాన్స్ ఇచ్చారు నీకు, రేవంత్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు 2.5 సంవత్సరాలు అవుతుంది, ఏం అభివృద్ధి చేసిండు? అదొక్క సామెతనే ఆయన కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుందిగా, మొత్తం 39 వార్డులు ఉన్నాయి. 39 వార్డులో ఎన్ని వార్డులు గెలవబోతుంది? 39 వార్డులలో మేము డెఫినెట్గా మాకు 25 వార్డులు మేము గెలిచే రకంగా కేటీఆర్ గారు ముందంజలో ఉన్నారు. దాన్ని నడిపిస్తారు, ముందంజలో ఉండి అనునిత్యం ప్రజలలో ఉండి.